మహిళల భద్రత పోలీసుల ప్రధాన కర్తవ్యమని సిఐటి నరసింహులు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల బాలస్ విద్యార్థినులతో మహిళల ప్రాముఖ్యతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీస్ శాఖ చేపట్టిన మహిళా సాధికారత వారోత్సవాలలో భాగంగా ర్యాలీ స్థానిక 4 రోడ్ల వరకు కొనసాగింది. అనంతరం మానవహారం ఏర్పడి మహిళల భద్రత, రక్షణ ప్రాముఖ్యతపై సిఐ నరసింహులు మాట్లాడారు. సిఐ చెప్పారు, మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకే అడుగు వేయాలి, సమాజంలోని అవకాశాలను అందుకుని ఆదర్శవంతంగా నిలవాలి. ఆపద సమయంలో డయల్ 112 శక్తి యాప్ ద్వారా పోలీస్ రక్షణ పొందవచ్చునని తెలిపారు. అలాగే బాల్య వివాహాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన, సైబర్ క్రైమ్, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అందరూ కూడా మనం అందరూ తెలుసుకోవాలి. రకరకాల సిచ్యువేషన్స్ లో ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియా యుగంలో అయితేనేమి, కంప్యూటర్ యుగంలోనైతేనేమి, అదే విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లో గాను మనం అందరం కూడాను ప్రజెంట్ ఉన్నటువంటి వీటిని బారిన పడకుండా ఉండాలనుకుంటే ఓన్లీ ప్రివెన్షన్ ఒకటే మార్గము. అందువల్ల చాలా మందికి మేము కలిసి చెప్తూనే ఉంటాం, మీకు వచ్చినటువంటి సోషల్ మీడియాలో మీ యొక్క ఫొటోస్ అప్లోడ్ చేయొద్దండి. మీకు అన్నోన్ ఫ్రెండ్ నుంచి వచ్చినటువంటి యొక్క రిక్వెస్ట్లు ఫేస్బుక్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ ద్వారా యాక్సెప్ట్ చేయొద్దండి. వీటికన్నిటి కూడా ఒకటే మార్గం, నివారణ తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే కొన్ని మిస్టేక్స్ ఒకసారి చేసి 14 సంవత్సరాలు 14 సంవత్సరాలు అయిన వెంటనే వివాహాలు చేస్తున్నారు. తప్పు. మన డిపార్ట్మెంట్ వారు, పోలీస్ శాఖ డిపార్ట్మెంట్ వారు బాల్య వివాహాలను అరికట్టాలని చెప్పి ఎన్నో ర్యాలీలు, తర్వాత ఎన్నో మీటింగ్లు కూడా పెట్టి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చేయడం జరిగింది. అదేవిధంగా మన స్కూల్లో అయితే ఎక్కువ